హలో మై సబ్స్క్రైబర్స్, దుబాయ్కి లేడీస్కి వీసాలు అయితే ఉన్నాయి. ఈ లేడీస్ వీసాలకు ముందు నిన్న ఒక వీడియో అయితే పెట్టాను. మగవాళ్ళకైతే ఈ కంపెనీ వీసాలు అయితే ఉన్నాయి దుబాయ్కి అని. నిన్న వీడియోలు పెట్టిన తర్వాత మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు నా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చినాను వాళ్ళకు, వాట్సాప్ నెంబరు. చాలా మంది మెసేజ్లు ఫోన్లు అయితే చేసినారు. ఫోన్తో కూడా తేటుగా స్టక్ అయిపోయింది. ఈ మెసేజ్లు పెట్టి ఫోన్ చేసిన వాళ్ళలో వాళ్ళు ఏమేమి చదువుకున్నారో వాళ్ళకి తగ్గ జాబ్ అనమాట. ఒకవేళ చదువు లేని వాళ్ళకి తగ్గ జాబు. ఇంకా స్టడీ పరంగా చూసుకుంటే వాళ్ళ స్టడీ సర్టిఫికెట్స్, వాళ్ళ బయోడేటా ఫామ్ నాకైతే పంపించినారు. నేను ఆ ఫామ్స్ని దుబాయ్కి అయితే పంపించిన. వాళ్ళు దాన్ని చూసి చెక్ చేసి వీళ్ళు చదువుకునే దానికి వీళ్ళకు ఏ జాబ్ అయితే వీళ్ళకు బాగుంటుంది, ఏదైతే వీళ్ళు చేయగలుగుతారు, లేకపోతే వీళ్ళు ఇంతకుముందు ఎక్కడన్నా చేసినారా, ఇండియాలోనైనా కానీ ఎక్కడన్నా చేసినారా, అకౌంటెంట్స్గా కానీ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా చేసినారా, లేకపోతే దుబాయ్కి కొత్తగా వస్తున్నారా, అన్ని వివరాలన్నీ అడిగి వాళ్ళు దీనికైతే సెలెక్ట్ అయినారు. ఇంత జీతము, ఫుడ్ వాళ్ళదే, రూము వాళ్ళదే, లేకపోతే ఫుడ్ వీళ్ళది, రూము వీళ్ళే తీసుకోవాలా, ఇన్ని గంటల డ్యూటీ, ఇంత శాలరీ ఉంటుంది అని డీటెయిల్గా నాకైతే చెప్పినారు. నేను సేమ్ అయ్యే వివరాలు వీళ్ళకైతే చెప్పిన. కొంతమంది అయితే వాళ్ళకి నచ్చి సెలెక్ట్ చేసుకున్నారు, కొంతమంది నచ్చని వాళ్ళు మాకు వదిలే అన్నారు. అట్లా చాలామంది మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు మాట్లాడి ఒక సుమారుగా దాదాపు ఒక 30 మందిని అయితే సెలెక్ట్ అయితే అయినారు. ప్రజెంట్ ఆ మొగోల్టీ ఆడికైతే సరిపోయినాయి వీసాలు ఆడికి. నెక్స్ట్ ఇంకేమన్నా వచ్చినాయంటే, కొత్తగా ఇంకేమైనా వచ్చినాయంటే అవి సెలెక్ట్ అయినారు కాబట్టి నిన్న పెట్టిన వీడియోస్ 2 వీడియోస్ కూడా మొగోళ్ళు సరిపోయినారు కాబట్టి ఆ 2 వీడియోస్ కూడా డిలీట్ చేసేసిన. అది ఎందుకంటే ఆడికి సరిపోయినారు కాబట్టి. మళ్ళీ ఇంకెవరన్నా ఓటిని చూడటము, మళ్ళీ మొగోళ్ళు వీసాలు ఉన్నాయని అడగటం, ఇదంతా దేనికని ఆ 2 వీడియోలు అయితే డిలీట్ అయితే చేసిన. నెక్స్ట్ ఇంకేమైనా కొత్తగా వచ్చినాయంటే, మొగోళ్ళు వీసాలు కానీ కొత్తగా వచ్చినాయంటే మళ్ళీ తప్పకుండా పూర్తి వివరాలతో తప్పకుండా మగవాళ్ళకు వీసాలు ఉన్నాయని తప్పకుండా వీసా అయితే పెడతా. వీసా కాదు, వీడియో పెడతా. కొంతమంది ఏంటంటే వాళ్ళకు మొత్తం అంతా ప్రాసెస్ అంతా చెప్తాము. ఫస్ట్ నుంచి ఏం జాబు, ఎన్ని గంటల వరకు, ఫుడ్డు, రూము, మొత్తం అంతా ప్రాసెస్ అంతా చెప్తాము. వీటన్నిటికీ వీసా, ఫ్లైట్ టికెట్ మేమే ఇస్తాము. వీటన్నిటికీ ఇంత అమౌంట్ అయితే అవుతుందని చెప్తాము. వాళ్ళు మొత్తం అంతా విని ఇదో అమౌంట్ పెట్టుబడి మేము పెట్టుకునేట్టుగా ఉంటే మాకైతే వద్దు అని కొంతమంది అయితే జారుకుంటారు. మాకు ఫ్రీగా అయితే వీసా కావాలా, మేము అమౌంట్ పెట్టుకొని దుబాయ్కి వచ్చేటుకుంటే మాకు వద్దు అని జారుకుంటారు అనమాట కొంతమంది ఏంటంటే మేము అమౌంట్ అయినా ఖర్చు పెట్టుకొని వస్తాము, మాకు జాబ్ అయితే కావాలి అని కొంతమంది అయితే అంటారు. అట్లా రకరకాలుగా అనమాట. అట్లా ఆ విధంగా కొంతమంది కొంతమంది అయితే సెలెక్ట్ అయినారు. అమౌంట్ అయినా పెట్టుకొని అయినా మేమైనా వస్తామని. ఆ విధంగా నిన్నటికైతే సరిపినారు మనుషుల వరకు. ఇంకెక్కడైనా కానీ తప్పకుండా వచ్చిందంటే ఏ దేశం నుంచి అయినా కానీ, ఖత్తర్ కానీ, బహ్రెయిన్, మస్కట్, ఒమాన్ అనే 2 ఒకటే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి, కువైట్ నుంచి అయినా కానీ తప్పకుండా ఒక వీసా కాంటాక్ట్ అనేది వచ్చిందంటే తప్పకుండా ఏదో పలానా చోట, పలానా వర్క్, పలానా కంపెనీ అని తప్పకుండా మళ్ళీ ఈ మొగోళ్ళ కోసం వరకు ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తా. ఇంకా ఈ మొగోళ్ళ వీడియో వదిలేసి నిన్నటికి ఈ రోజు ఇంకా ఈ దుబాయ్ లేడీస్ వీసాల గురించి, దీని గురించి అయితే మాట్లాడుకున్నాము. ఈ లేడీస్ వీసాల విషయానికి వస్తే వీళ్లకు దుబాయ్ నుంచి వీసా రావాలంటే వీళ్లకు పాస్పోర్ట్ల వయసు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపల ఉండాలన్నమాట. ఈ మాదిరి అయితేనే వాళ్ళు దుబాయ్ వాళ్ళు అయితే తీసుకుంటారు. 40 సంవత్సరాల పైన ఉండే వాళ్ళైతే తీసుకోరన్నమాట. ఎందుకంటే ఇంత వయసు వచ్చింది కదా, వీళ్ళేమైతే వర్క్ చేస్తారో, వీళ్ళకు ఆరోగ్యం బాగా లేకుండా వస్తూ ఉంటుంది, వీళ్ళు వచ్చింటాంచి వీళ్ళని హాస్పిటల్కి తిప్పాలా అనే ఆలోచన చేస్తారనమాట. 45 సంవత్సరాల లోపల 20 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకే వీళ్ళు వీసా అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంకా వీళ్ళ వర్క్ గురించి చూసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో, ఏ ఇంట్లో అయినా కానీ చిన్నపిల్లలను చూసుకునేది, క్లీనింగ్ వర్క్, వంట చేసేది, ఈ వర్క్లు అయితే ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క వర్క్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లల వర్క్కి వస్తే ఇప్పుడు ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు అనే వాళ్ళు ఉండరు. ఒకవేళ మీరు చిన్నపిల్లల వర్క్ కోసం ఇంట్లోకి వస్తే ఆ వర్క్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఉండారు, ఒకరు కానీ ఇద్దరు కానీ అయితే ఉండారు. ఇంకా నిద్ర లేచి నుంచి వాళ్ళ వర్క్ చూసుకొని అయితే మీకు సరిపోతుంది. వాళ్ళకు స్నానం చేపిను, వాళ్ళకు బట్టలు వేయను, వాళ్ళకు 3 పూట్ల పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం అంట, సాయంకాలం అంట వాళ్ళకి తినిపిను, ఏమైనా టాబ్లెట్స్ వాళ్ళకి వేయను, మందులు వేయను, వాళ్ళ వర్క్ అయితే సరిపోతుంది. మీరు ఇంకే వర్క్ చేయలేరు అనమాట. క్లీనింగ్ కానీ, కుకింగ్ కానీ ఇంక మీరేం చేయలేరు. ఓన్లీ చిన్న పిల్లల వర్క్ అయితే మీకు సరిపోతుంది. వాళ్ళతో ఇంకేం మీరు చేయలేరు. ఇప్పుడు ఒకటే పిల్లోడు ఉన్నాడు, ఇంకా దానికి ఎట్రా అంటే, ఇప్పుడు మీరు పిల్లోని పట్టుకోండే సమయంలో అంటే మీరు ఏ వర్క్ చేయలేరు. ఒకవేళ నిద్రపోయే టైంలో ఇంకా నువ్వు ఖాళీగా ఉండవు కాబట్టి ఏదైనా క్లీనింగ్ వర్క్ చేసుకొని మీకు అప్పచెప్తారనమాట. అట్లా ఒక సింగిల్ పిల్లోడు కానీ ఉంటే. నెక్స్ట్ ఇంకా ఒకవేళ మీరు వంట చేసేదానికి వస్తే దుబాయ్కి, ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారు, మీకు అక్కడ వంటలు తెలియదు, వాటిని ఎలా చేస్తారో, ఏమేమి పదార్థాలు వేస్తారో, ఏ స్టైల్లో వండుతారో మీకు తెలియదు. దానికి ఎట్రా అంటే ఆ ఇంట్లో సేటు భార్య ఎవరైతే ఉండారో, ఒకవేళ సేటు భార్య కాకుండా ఎవరైనా ఇంకా వంట తెలిసిన వాళ్ళు, పాత పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఈ టైంలో మార్నింగ్ ఇవి వండాలా, మధ్యాహ్నం ఇవి వండాలా, నైట్కి ఇవి వండాలా అని మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట.
ఒక 2-3 మాటలు చూసినారంటే సింపుల్గా నేర్చుకోవచ్చు. దేనికంటే ఆల్రెడీ మీరు ఇంట్లో కుకింగ్ చేసేవాళ్ళే కాబట్టి దుబాయ్లో కూడా ఈ సింపుల్ వంటలే అనమాట. ఒక 2-3 మాటలు చూసి ఇవో వీటికి ఈ సామాన్లు వేయాలా ఈ వంటకు అని వాళ్ళు చెప్పినారంటే మీరు సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట. అది వంట ప్రాసెస్ అయితే ఈ మాదిరి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ విషయానికి వస్తే వీళ్ళు ఇల్లు కట్టుకోవడము 2-3 అంతస్తులు అయితే కట్టుకుంటారనమాట. ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క ఫ్యామిలీ అయితే ఉంటారు. వీళ్ళ అన్న, వీళ్ళ తమ్ముడు, వీళ్ళ అమ్మ, నాయన అట్లా ఆ మాదిరి అయితే ఉంటారు. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క సపరేట్ పని మనుషులు అయితే ఉంటారనమాట. ఒకరి ఫ్యామిలీలోకి పోయి ఒకరు చేసేదిలా ఎవరు వర్క్ వాళ్ళకి సపరేట్ అనమాట. ఇప్పుడు మీ క్లీనింగ్ అంటే మీ సేటు దగ్గరికి మీరు పోయినారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అంతస్తు వరకే మీ వర్క్ ఉంటుంది అనమాట. సరేనా? ఆ వర్క్ క్లీన్ చేసుకోవడము, ఏమైనా బట్టలు ఉంటే బట్టలు ఉతుక్కొని ఐరన్ చేసుకోవడము, ఏమైనా సామాన్లు ఉంటే సామాన్లు కడుక్కోవడము, క్లీనింగ్ ఏమైనా కుర్చీలు, నెక్స్ట్ కింద ఫ్లోర్లు ఆ మాదిరి తుడుచుకోవడము మీ అంతస్తు వరకు మీ బాధ్యత అనమాట. అట్లా మీ ఫ్యామిలీ వరకు మీ బాధ్యత. క్లీనింగ్ వరకు విషయానికి వస్తే ఇది. నెక్స్ట్ ఇంకా మీరుండే దానికి రూమ్ చూసుకుంటే వీళ్ళ అంతస్తులు ఏవైతే ఉండారో అంతస్తు పైన మీకు ఒక సపరేట్ రూమ్ అయితే కట్టిస్తారనమాట. మీ కద్దామాలకు అనేది వీళ్ళు అరబీలో అంటే పని మనుషులను కద్దామా అని పిలుస్తారనమాట. ఈ కద్దామాలకు ఒక సపరేట్ రూమ్ అనేది వేస్తారనమాట. వాళ్ళలో కలుపుకోకుండా అంతస్తుల పైన అనేది సపరేట్గా ఒక రూమ్ అయితే ఇస్తారు. డ్రైవర్లకైతే మామూలుగా కింది పక్క ఫస్ట్ ఎంట్రన్స్ డోర్ దగ్గరనే ఇస్తారు డ్రైవర్స్ రూము. వీళ్ళకైతే లేడీస్కి అయితే ఇల్లు పైన అయితే ఇస్తారనమాట. రూమ్ విషయానికి వస్తే అది. నెక్స్ట్ ఇంకా మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు బట్టలు, మీకు ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఒక ప్యాంటు, ఒక ఫుల్ షర్టు, హాఫ్ షర్ట్ కానీ మీకు ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది. మీకు ఆ యూనిఫామ్ వాళ్ళే తీసిస్తారు. నెక్స్ట్ ఇంకా 3 పూట్ల ఫుడ్డు, రూము మొత్తం బాధ్యత అంతా వాళ్ళే చూసుకుంటారనమాట. ఒకవేళ మీకు ఏదైనా ఆరోగ్యం బాగా లేకుండా వస్తే వాళ్ళు కూడా హాస్పిటల్కి తీసుకొని పోతారనమాట. అది వాళ్ళల్లో ఒక మనిషి మాదిరిలో చూసుకుంటారు మిమ్మల్ని. మీకేం ఆరోగ్యం బాగా లేకుండా వచ్చినా హాస్పిటల్కి తీసుకొని పోయి చూపించే బాధ్యత వాళ్ళదే. నెక్స్ట్ ఇంకా మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు 2 సంవత్సరాలు అగ్రిమెంట్ అనమాట. ఒకవేళ ఆ ఇల్లు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, మనకు జీతాలు కరెక్ట్గా ఇయ్యలేదా, తిట్టేది కొట్టేది, ఒకవేళ మనము పని కరెక్ట్గా చేసినా కానీ తిట్టేది కొట్టేది ఏమన్నా ఉన్నాయి ఆ ఇంట్లో, ఇలాంటిది ఏమన్నా ఉంటే మనము ఇల్లు చేంజ్ చేస్తాం అనమాట. మనకి జీతాలు కరెక్ట్గా ఇయ్యకపోయినా కానీ మనం వెళ్ళిందే జీతాల కోసము, మనకి అయ్యే కరెక్ట్గా ఇవ్వకపోతే ఇంకా మనకు అది అవసరం లేదు. అందుకని మనము ఇల్లు అనేది చేంజ్ చేస్తాం అనమాట. ఆ మాదిరి ఒకవేళ ఇల్లు అదే బాగుండిందా మీకు 2 సంవత్సరాల అగ్రిమెంట్ అనమాట. 2 సంవత్సరాలు పూర్తిగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంటికైనా వచ్చి మళ్ళీ అదే ఇల్లు బాగుంటే మళ్ళీ రిటర్న్ అయినా వెళ్ళొచ్చు అనమాట. రాను పాను ఫ్లైట్ టికెట్ వాళ్ళే పెట్టుకుంటారు. ఒకవేళ మీరు వెళ్ళిన దుబాయ్ ఇంట్లో ఒకవేళ మగవాళ్ళకి ఏదైనా వీసాలు ఉంటే మీ అన్నను కానీ మీ తమ్ముడిని కానీ లేదా మీ హస్బెండ్ని దివానీలో వర్క్, డ్రైవర్ వర్క్, ఆ మాదిరి హౌస్ బాయ్గా అట్లా ఆ మాదిరి ఇంట్లోకి ఏదైనా వర్క్ ఉంటే, ఒకవేళ వంటకే ఏమైనా మగవాడిని కావాలంటారు, అట్లా ఆ మాదిరి ఏమైనా జాబ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళను ఆ ఇంట్లోకి అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఆ ఇంట్లోకి అవసరం లేదా, వాళ్ళ బంధువులకి ఎవరికైనా అవసరం ఉండొచ్చు కదా, అట్లా ఒక మాట అడగడంలో వాళ్ళని తప్పు లేదు కదా. అట్లా వాళ్ళని అడిగి తెలుసుకొని ఒకవేళ వాళ్ళకు కావాలి అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకోవచ్చు అనమాట వాళ్ళ ఇంట్లోకి. నెక్స్ట్ ఇంకా మీరు దుబాయ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెడికల్, 2 సంవత్సరాల అగ్రిమెంట్, అకామా ఖర్చు మొత్తం అంతా వీళ్ళు ఆ ఇంట్లో దుబాయ్ సేట్ అతనే చూసుకుంటాడు అనమాట. మీదంటూ ఏం ఖర్చు ఉండదు. మీరు ఆ వల్ల అడుగు పెట్టినారంటే మొత్తం అంతా వాళ్ళదే అనమాట ఖర్చు. మీకు ఎవరికైనా దుబాయ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వర్కుల కోసము, ఇంట్లో పనికి, చిన్నపిల్లలు చూసుకునే దానికి, క్లీనింగ్, వంట వీటి కోసం వెళ్ళాలనుకుంటే మీ పాస్పోర్ట్ కాపీలు, ఓకేనా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీ పాస్పోర్ట్ కాపీలు, నెక్స్ట్ ఇంకా మీది హాఫ్ ఫోటో కానీ ఫుల్ ఫోటో కానీ, ఈ ఫోటోలు వద్దు అని అనుకుంటే నెక్స్ట్ ఇంకా వీళ్ళు ఏమంటారంటే మాకు ఫోటోలు వద్దు, ప్రజెంట్ ఆ మనిషి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, కొంతమంది ఎప్పుడో దిగిన ఫోటోలు పంపిస్తారనమాట. అలా కాకుండా ఇప్పుడు ఆమె ప్రజెంట్ ఎలా ఉందో సెల్ఫీ వీడియో అనమాట. మన ఫోన్ ఎట్టు పెట్టుకుని సెల్ఫీ వీడియో తీసుకుంటాం కదా, ఆ మాదిరి ఇదో నా పేరు ఇది అని ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట. నా పేరు ఇది, నాకు ఇన్ని సంవత్సరాలు అని మనం ఇంగ్లీష్లో ఒక 5 సెకండ్లు కానీ 10 సెకండ్లు కానీ మాట్లాడి పంపిమంటారనమాట పాస్పోర్ట్ కాపీలు. ఈ సెల్ఫీ వీడియో పంపించినామంటే వాళ్ళు ఆ పాస్పోర్ట్ కాపీలు చెక్ చేసి ఈమె ఇంతకుముందు ఎక్కడన్నా చేసిందా లేకపోతే దుబాయ్కి కొత్తగా వస్తున్నదా అని చెక్ చేసి నెక్స్ట్ ఇంకా ఈ సెల్ఫీ వీడియో అనేది అంటే డైరెక్ట్ ప్రజెంట్ మనం ఎలా ఉన్నామో అలానే వాళ్ళు చూస్తారు కదా, ఓకే ఈ మనిషి నాకైతే కావాలా, నేనైతే వీసా ఇస్తాను అని వాళ్ళు ఒప్పుకొని మీకు వీసా, ఫ్లైట్ టికెట్ అనేది వాళ్ళైతే పంపిస్తారు. నెక్స్ట్ ఇంకా ఆ దుబాయ్ వీసా మనకు వచ్చిన తర్వాత మనము ఇండియాలో చేయించుకోవాల్సిన ప్రాసెస్ ఏంద్రా అంటే ఫస్ట్ ఎక్స్రా తీపించుకోవాలన్నమాట. మనము మెడికల్ చేయించుకోవాలి. ఎక్స్రా అంటే ఈ బాడీ వరకు అనమాట. ఈ బాడీ వరకు ఎక్స్రా అనేది తీస్తారు. ఆ ఎక్స్రాలో ఏంద్రా అంటే మనకి ఏదైనా ఊపిరితిత్తుల్లో నెమ్ముందా లేకపోతే మచ్చలు ఏమన్నా ఉన్నాయా అనేటి చెక్ చేస్తారనమాట. ఆ ఎక్స్రా మనకు పర్ఫెక్ట్గా రావాలి. నెక్స్ట్ ఇంకొకటి మన బ్లడ్ అయితే చెక్ చేస్తారు. బ్లడ్లో మొత్తం అన్ని వీళ్ళు 5 టెస్టులు అయితే చేస్తారు. మనకు బ్లడ్ ఎంత % ఉంది అనేది, నెక్స్ట్ ఏదైనా మనకు టీబీ జబ్బు ఏమైనా ఉందా, ఈ మాదిరిలా మనకు ఒక 5 టెస్టులు అయితే చేస్తారు. ఈ 5 టెస్టుల్లో
నెక్స్ట్ ఆ ఎక్స్రా ఒకటి, ఈ 2 టెస్టుల్లో మనము పాస్ కావాలన్నమాట. ఒకవేళ ఏదైనా రిమార్క్ వచ్చినా కానీ టాబ్లెట్స్ రాసిస్తారనమాట. ఇదో మీకు పలానా సమస్య ఉంది, ఇన్ని రోజులు వాడండి, ఇది నయం అయిపోతుంది అని మనకు టాబ్లెట్స్ అయినా రాసిస్తారనమాట. ఈ మెడికల్ పక్కా మనకు బాగుండాలి. దేనికి మెడికల్ బాగుండాలరా అంటే, ఇప్పుడు మనకు వీటిలో ఏదైనా రిమార్క్ వచ్చినా కానీ మెడికల్లో దుబాయ్కి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లే. దుబాయ్లో కూడా సేమ్ ఇదే మెడికల్ చేస్తారు. అక్కడ మెడికల్ చేసినప్పుడు మనకి ఏదైనా రిమార్క్ అనేది వచ్చిందంటే మొత్తం ఇంకా ఫ్లైట్ ఎక్కటేసి మనకు ఫ్లైట్ ఎక్కటేసి ఇంటికి పంపించేస్తారనమాట. మొత్తం అప్పుడు మన పైన అమౌంట్ పెట్టిందంతా పోతుంది అనమాట, మొత్తం అంతా లాస్ అయిపోతాం. అందుకని మెడికల్ బాగా చెక్ చేయించుకొని ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే దానికి తగ్గ టాబ్లెట్స్ తిని అది నయమైన తర్వాత దుబాయ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకా మీది మెడికల్ రిపోర్ట్ కూడా బ్రహ్మాండంగా అయితే వచ్చింది, ఇంకా మీకు ఏం సమస్య లేదనమాట. మీకు అడ్డు అదుపు ఏది అనేది ఉండదు, ఇంకా డైరెక్ట్ దుబాయ్కి వెళ్ళిపోవడమే. ఇంకా ఫ్లైట్ టికెట్ పలానా మంచి రోజు చూసుకొని ఫ్లైట్ టికెట్ అనేది బుక్ చేసి నెక్స్ట్ ఇంకా మిమ్మల్ని దుబాయ్కి అయితే పంపించేస్తాము. మీరు ఏ రోజు అయితే వెళ్తున్నారో ఆ డేట్కి టికెట్ అనేది బుక్ చేస్తాం కదా, ఆ టికెట్ ఆ దుబాయ్ వాళ్ళకైతే పంపిస్తాం అనమాట. ఇదో మీ మనిషి, మీరు వీసా ఇచ్చిన మనిషి, ఇదో పలానా రోజు పలానా తేదీ పలాని ఫ్లైట్కి అయితే వస్తున్నదని ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే చెప్తాం. దేనికంటే మీరు దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగుతానే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అయితే తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళిన తర్వాత మీకంతా కొత్తగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు కొత్తగా ఈ అరబీ కంట్రీకి అనేది వచ్చినారు, దుబాయ్కి వచ్చినారు కాబట్టి ఆ ఇల్లు, ఆ వాతావరణము, ఆ మనుషులు, ఆ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే భాష, ఆ తిండి కానీ ప్రతి ఒక్కటి మీకు కొత్తగానే ఉంటుంది అనమాట. కొద్ది రోజులు అలవాటు పడేంత వరకు ఆ ఇంట్లోకి తీసుకొని పోయి వాళ్ళందరినీ పరిచయం చేపిస్తారనమాట. మీకు ఇంగ్లీష్, వాళ్ళకు ఇంగ్లీష్ వస్తుందన్నమాట. మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడేడుకుంటే ఇంక మీకు అసలు దిగిలేలే అనమాట. మీకు ఇంగ్లీష్ కానీ మాట్లాడేడుకుంటే ఆ ఇంగ్లీష్లోనే ఇదో మా పేర్లు ఇది, మా పేర్లు ఇది అని వాళ్ళు పరిచయం చేపిస్తారనమాట. నీ పేరు కూడా అందరూ అడిగి తెలుసుకుంటారు. నెక్స్ట్ ఇంకా తర్వాత మీకు మెడికల్ చేపించి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఆకామ అయితే కొట్టేస్తారు. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళలో ఒక మనిషి మాదిరిలో కలిసిపోతారనమాట. వాళ్ళ ఫ్యామిలీ నెంబర్లో ఒక మనిషి మాదిరిలో చూసుకుంటారు మిమ్మల్ని. ఇంకా నెక్స్ట్ ఇంకా ఒక 2-3 నెలల్లో పనికి తగ్గ అరబీ మాటలు అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా అరబీ కానీ నేర్చుకున్నారంటే ఇంకా మీకు ఇంకా ఏ టెన్షన్ ఉండదు. ఇంగ్లీష్ వచ్చిందంటే టెన్షన్ ఉండదు, ఫస్ట్ పాయింట్. ఇంకా అరబీ కూడా వచ్చిందంటే ఇంకా మీకు దిగిలేలే. ఆ స్టార్టింగ్ లో ఎవరికైనా కొత్తగానే ఉంటుంది, ఎందుకంటే ఆ జనాభా, ఆ వాతావరణము, ఆ ఇల్లు, ఆ ఫుడ్, ఆ కథ అదంతా మొత్తం ఫస్ట్ లో వీళ్ళకు కొత్త కాబట్టి ప్రతి ఒక్కటి కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. భాష తెలియదు, ఆ ఫుడ్ వేరేదనమాట, మన ఇండియాలో వేరేది, అక్కడ వేరేదనమాట, ఆ వంటలు వేరేది, కొంచెం కష్టంగానే ఉంటుంది మొదట్లో. కొద్ది రోజులు అలవాటు అవుతానే ఆ భాష, కొన్ని పదాలు నేర్చుకుంటానే, ఈ తిండి అలవాటు పడతానే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అనమాట. వీళ్ళు దాంట్లో ఇంకా ఆ వాతావరణానికి సెట్ అయిపోతారు, ఆ భాష కూడా తెలుసుకుంటారు కాబట్టి ఇంకా అంత కష్టం అంటూ ఏముండదు అనమాట. ఎవరైనా కానీ ఫస్ట్లోనే ఇబ్బంది పడేది, మళ్ళీ రోజులు జరిగే కొద్దీ అలవాటు అయిపోతుంది అనమాట. వర్క్ నేర్చుకుంటారు, ఈ అరబీ కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇంకా జీతాల దగ్గర మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా, జీతాల దగ్గర ఏమి ఇబ్బంది అంటే కొంతమంది 1-2 నెలలు చేపించుకొని జీతాలు ఇవ్వకుండా ఆ 2 నెలల జీతాలు 3వ నెలలో ఇస్తారనమాట. అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే నెల అవుతానే కరెక్ట్గా ఇస్తారు. కొంతమంది నెల కాకముందే 2 రోజుల ముందే మన చేతిలో పెడతారు. అట్లా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సిస్టమ్, వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఆ మాదిరి అనమాట. ఆ మాదిల 2 నెలలు అయినా కానీ మనకు జీతాలు ఇవ్వకుండా ఆ మాదిరిగా ఉండిందంటే మనము ఇల్లు అయినా చేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఈ జీతాల విషయమే కాకుండా కొంతమంది మనం వర్క్ కరెక్ట్గా చేసినా కానీ కావాలైనా కానీ కొంతమంది తిడతానే ఉంటారనమాట. అలాంటివి ఉన్నా కానీ, కొట్టేటివి ఉన్నా కానీ, ఇలాంటివి ఉన్నా కానీ మనము ఇల్లు అనేది చేంజ్ చేస్తాం అనమాట. అది ఇప్పుడు మీకు వీసా వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో ప్రాసెస్ చూసుకొని మిమ్మల్ని దుబాయ్కి పంపించే బాధ్యత మాదే. దుబాయ్కి పోయిన తర్వాత అక్కడ ఏదన్నా ఇంట్లో సమస్య వచ్చినా కానీ ఇల్లు మార్చే బాధ్యత మాదే. 2 బాధ్యతలు మాదేనమాట. నెక్స్ట్ ఇంకా ఈ జీతాలు ఎంత ఇస్తారు, ఏంది కథ, వీటి గురించి చూసుకుంటే ఇప్పుడు మీరు కొత్తగా దుబాయ్కి వెళ్తున్నారు, ఎక్కడా వర్క్ చేయాల, మీకు ఇప్పుడు కొత్త కాబట్టి మీకు స్టార్టింగ్ 25,000 అయితే ఇస్తారన్నమాట శాలరీ. తర్వాత మీ వర్క్ను బట్టి పెంచుతారు, 6 నెలలకు, సంవత్సరానికి అలా అయితే జీతాలు అయితే పెంచుతారు. ఇప్పుడు మీరు పాతళ్ళు ఏ అరబీ కంట్రీలో, కువైట్లో కానీ, సౌదీలో కానీ, ఖత్తర్లో కానీ, ఒమన్లో కానీ చేసినారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, అరబీ వస్తుంది, వంటలు వస్తాయి, మీకు అంతా తెలుసు కాబట్టి మీరు వెళ్తున్నారు. మీకు 30+ అయితే ఇస్తారనమాట జీతాలు. కొత్త వాళ్ళకైతే 25,000, పాత వాళ్ళకైతే 30,000, తర్వాత 30,000 పైన అయితే ఇస్తారనమాట శాలరీస్. అది జీతాల విషయానికి వస్తే. ఇదంతా వినిన తర్వాత మీకు దుబాయ్కి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇది నా వాట్సాప్ నెంబరు. ఈ వాట్సాప్కు మీ పాస్పోర్ట్ కాపీలు, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ పాస్పోర్ట్ కాపీలు, నెక్స్ట్ ఇంకా సెల్ఫీ వీడియో, ఇంతకుముందు చెప్పినాను కదా మీది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉండారో ఆ విధంగా ఒక వీడియో అనమాట, ఒక 5 సెకండ్లు కానీ 10 సెకండ్లు కానీ ఆ విధంగా వీడియో తీసి, వీడియో ప్లస్ పాస్పోర్ట్ కాపీలు ఈ 2 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే పంపిండి.